జనువా చెక్కెను, నిన్ను పోలిన వారెవరు జనువా చెక్కెను, నీవే నీతిమంతుడవు జనువా చెక్కెను, నీకు సాటి లేరెవరు నీతిమంతుడా, 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 నీతిమంతుడా. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభునామములు శుభములు వందనాలు తెలియజేస్తూ ఈ సాయంకాల ప్రార్థనకు ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. అందరూ బాగున్నారు కదా? మరి మీతో రెగ్యులర్గా టచ్లో ఉండలేకపోతున్నాం. కారణం మీకు తెలుసు. దాదాపుగా జగ్గేపేటలో జరిగినటువంటి ఆ సంఘటనను బట్టి మేము ఆన్ ఆఫ్ ట్రావెల్ చేయాల్సినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ ఫర్ ప్రేయింగ్. మీరు ప్రార్థిస్తున్నందుకు, మీ సహకారాన్ని అందిస్తున్నందుకు, మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేస్తున్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తుంటున్నాను. లాస్ట్ ట్యూస్డే బ్రదర్ రాజు మరి వాక్యాన్ని అందించారు. వారికి కూడా శుభాలు తెలియజేస్తుంటున్నాను. మరి ద్వైతస్థ సహవాసంలో మీరు మాడలు చూపుతున్నటువంటి ప్రేమ కన్సర్న్ని బట్టి నిజంగా హృదయపూర్వకంగా మీకు వందనాలు తెలియజేస్తుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ ఇన్ దిస్ క్రైసిస్. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమంలో ముందుకు సాగుదాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడ, మీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు. మరొక సాయంకాల వేళ మీ సన్నిధిని అనుభవించుటకు మా ఆత్మీయ బిడ్డలందరినీ, ఆన్లైన్ వ్యూవర్స్ అందరినీ కూడా సిద్ధపరిచి తోడుకుని వచ్చినందుకు వందనాలు. ప్రభా, మీ వాక్యం వినుట వలన మాకు మేలు, బలము, ఆశీర్వాదం కలుగుతుందని మేము ఎరిగి ఉన్నాం ప్రభా. అందుకే ఈ యొక్క కరోనా లాక్డౌన్ సందర్భంగా మేము ప్రతి మంగళ గురువారాలు ఈ రీతిగా మీ సన్నిధిని అనుభవించేటటువంటి యోగ్యతను ఇస్తున్నారు తండ్రి. మీ వాక్యాన్ని వినుట వలన విశ్వాసం కలుగునని, అది క్రీస్తు యేసు యొక్క మాట వలన మాత్రమే కలుగుతుందని మేము ఎరిగినాం కనుక సిద్ధపడినటువంటి మా ఆన్లైన్ వ్యూవర్స్ అందరినీ కూడా మీరు దర్శించి దీవించండి. ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా ఈ కార్యక్రమాన్ని ప్రారంభం నుండి ముగింపు వరకు దీవెనకరంగా జరిగించండి. మీరు చేసిన మేళను బట్టి, ఇంకా చేయబోతున్న మేళను బట్టి వందనాలు తెలియజేస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ. మరి వెల్కమ్ అగైన్. మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. ఎవరైనా క్రొత్తగా ఈ దినాన్ని వచ్చినట్లయితే ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం మీకు అందిస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఈ సాయంకాల వేళ మనం ధ్యానం చేయబోయేటటువంటి అంశము ట్రావెలింగ్ త్రూ లైఫ్స్ స్టార్మ్స్. ట్రావెలింగ్ త్రూ లైఫ్స్ స్టార్మ్స్, జీవిత తుఫానుల ద్వారా ప్రయాణించుట అనే శీర్షికను ఆధారం చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 107వ కీర్తన 25, 29 వచనాలు చదువుకుందాం. Psalm 107 verse 25 and 29. 107వ కీర్తన 25, 29 వచనాలు చదువుకుందాం. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తెను. 29. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. ఒక అద్భుతమైనటువంటి మాట కీర్తనకారుడి ద్వారా వ్రాయబడినటువంటి ఈ యొక్క మాటలను ఈ సాయంకాల వేళ ఆత్మీయ కోణంలో చూస్తూ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చదువుకుందాం. He commands and raises the stormy wind, which lifts up the waves of sea. 29. He calms the storm so that its waves are still. సముద్రము, అలలు అనగానే అది కొంచెం మనకి ఒక బెరుకుని కలిగించేటటువంటిది. సముద్రము చాలా విశాలమైనటువంటిది, మరి దాని లోతు చాలా ఎక్కువగా ఉండేటటువంటిది. తర్వాత దాని మీద వచ్చేటటువంటి తరంగాలు మరి ఒకదాని తర్వాత ఒకటి దేవుడు సృష్టించిన దినం మొదలుకొని ఆగకుండా వచ్చేటటువంటి తరంగాలు, అలలను మనం ఆయా సందర్భాల్లో సీషోర్కి వెళ్ళినప్పుడు మనం చూస్తూ ఉంటుంటాం. సముద్రానికి మన జీవితానికి ఉన్నటువంటి సంబంధం ఏంటని చూస్తే చాలామంది పెద్దలు చెప్పేటటువంటి మాట ఏంటంటే జీవితాన్ని సముద్రానికి పోలుస్తారు.
మరి లోకల్ మాటలో మనం చెప్పుకోవాలనుకుంటే సంసారం సాగరం అని అంటారు. ఈ కుటుంబ జీవితాన్ని కొనసాగింప చేయడం సముద్రాన్ని ఈదినంత కష్టం అంటారు. అంటే ఆ జీవితంలో కలిగేటటువంటి సంభవాలు, ఆ జీవితంలో కలిగేటటువంటి సంతోషము, దుఃఖము, మిశ్రమ స్పందనతో కూడినటువంటి సన్నివేశాలు, రకరకాల అనుభవాలని మానవులు జీవితంలో అనుభవిస్తూ ఉంటుంటారు. అదేవిధంగా మరి సువిశాలమైనటువంటి మరి సుదీర్ఘమైనటువంటి జీవితం, దీర్ఘాయుష్ అని అంటాడు. కీర్తనకారుడు చెప్పినట్లుగా మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరములు, అయినప్పటికీ కూడా అది వైభవము, ఆయాసము, దుఃఖమే అని అంటాడు. అంటే దేవుడిచ్చినటువంటి ఆయుష్లో తల్లి గర్భంలో నుండి ఈ భూభాగం మీదకి వచ్చిన దినం మొదలుకొని మరలా ఈ మన జీవితాన్ని ముగించుకొని దేవుని దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా ఈ జీవితంలో అనేకమైనటువంటి మిక్స్డ్ ఇన్సిడెంట్స్ ఎక్స్పీరియన్స్, చాలా మిశ్రమమైనటువంటి అనుభవాలను మనం అనుభవిస్తుంటుంటాం. అన్నీ సంతోషంగానే ఉండవు, అన్నీ దుఃఖంగానే ఉండవు. సుఖ దుఃఖాలతో మిళితమైనటువంటిది ఈ మానవుని యొక్క జీవితం. కానీ దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు సముద్రములో తరంగాల్ని ఏ విధంగా ఆయన శాసిస్తున్నాడో మన జీవితంలో కలిగేటటువంటి యొక్క శోధన అనేటటువంటి తరంగాలను కూడా ఆయన శాసించేటటువంటి దేవుడు, వాటిని కంట్రోల్ చేసేటటువంటి దేవుడని ఆత్మీయ కోణంలో మనం చూడగలగాలి. దేవుని బిడ్డలరా, ఇక్కడ అంటాడు చూడండి, మరల 25వ వచనాన్ని చూద్దాం. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తెను. సముద్రం యొక్క సందర్భాన్ని ఇక్కడ చూపిస్తున్నప్పటికీ కూడా ఆత్మీయ కోణంలో కూడా ప్యారలల్గా దాన్ని చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆయన సముద్రాన్ని ఏం చేశాడంట? 25, ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను. స్టామ్, సైక్లోన్. ఈ సైక్లోన్ వచ్చినప్పుడు జనరల్గా అధికారులు ఏం చెప్తారు? ఇంత వేగంగా గాలులు వీస్తున్నాయి, ఈ తీరం వెంబడి ఇటువంటి భయంతో కూడినటువంటి ప్రదేశాలు ఉన్నాయి. లాస్ట్ వీక్ ఒక 10 days బ్యాక్ వచ్చినటువంటి ఆ యొక్క సైక్లోనిక్ సిచ్యువేషన్ని బాంబేలో ఉన్నటువంటి ఆ తీర ప్రాంతాలని టెలివిజన్ వారు చూపిస్తున్నప్పుడు ఒక కొబ్బరి చెట్టు ఆల్మోస్ట్ ఒక రబ్బర్ ట్రీ ఊగుతున్నట్టుగా ఆ టెలివిజన్ దృశ్యాలు చూసాం. అంటే గాలి సముద్రం తీరంలో ఎంత వేగంగా వస్తుందో, ఈ తుఫానుతో కూడినటువంటి గాలి వచ్చినప్పుడు ఆ గాలికి ఈ యొక్క సముద్రము రఫ్గా మారడం మాత్రమే కాకుండా దాని తరంగాలని పైకి ఎగసిపడేటట్టుగా ఉంటా ఉంది. అంటే ఈ తరంగాలు పైకి వచ్చినప్పుడు మనిషిని ఇట్లా చుట్టుకొని దాని లోపలికి తీసుకుని పోయేటటువంటిది. చాలా సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి భవనాలు, మరి మత్స్యకారులు, చిన్న చిన్న గృహాల్లో ఉండేటటువంటి వారికి అది ఎఫెక్ట్ ఇచ్చినట్లుగా మనం వార్తల్లో చూస్తూ ఉంటుంటాం. అంటే ఇక్కడ ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను. అంటే రియల్ సీలో కూడా ఆయన సెలవు ఉంటేనే తుఫాను పడుతుంటా ఉంది. ఈ సముద్రానికి మన జీవితానికి మనం పోల్చుకున్నప్పుడు మన జీవితంలో కూడా కొన్ని తుఫానుతో కూడినటువంటి సందర్భాలు జరుగుతుంటాయి. రఫ్ సిచ్యువేషన్స్, రఫ్ అట్మాస్ఫియర్. అంటే మనసు గలిబిలి కావడమో, లేకపోతే రిలేషన్షిప్స్ గడిబిడి కావటమో, లేదా ఆర్థికంగా మరి పడిపోయేటటువంటి పరిస్థితిలో, లేదా అనారోగ్యంగా బలహీనతతో పడిపోయేటటువంటి పరిస్థితిలో, ఇవన్నీ కూడా ఇట్స్ ఎ సింబాలిక్ కనెక్టివిటీ. ఈ యొక్క ఉదాహరణతో చూసినటువంటి దినాలు చూసినప్పుడు సముద్రంలో తరంగాలు ఏ విధంగా పైకెత్తున్నాయో మన జీవితం అనేటటువంటి ఈ యొక్క భాగంలో కూడా ఈ తరంగాల లాంటి సమస్యలు ఎన్నో మనకు కలగొచ్చు అనేటటువంటిది బైబిల్ మనకు నేర్పిస్తున్నటువంటి సత్యం. ఎన్ని శోధనలు కలిగినా, ఎన్ని తరంగాలు వచ్చినా కూడా ఈ గాలిని శాసించగలిగినటువంటి దేవుడు, తరంగాలని గద్దించగలిగినటువంటి దేవుడు, సముద్రానికి ఆజ్ఞాపించగలిగినటువంటి దేవుని బిడ్డలుగా మనం ఉన్నాం. కనుక సువార్త భాగాల్లో ఆ సందర్భాల్లో మనం చదువుకున్నాం. 29వ వచనం కూడా చూడండి. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయాను. మత్తయి, మార్క్ సువార్తల్లో మనం గమనించినప్పుడు ఒక సందర్భంలో శిష్యులు ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు ప్రయాణం చేసేటటువంటి ఆ యొక్క స్మాల్ బోట్ అది తుఫాన్లో చిక్కుకుంది. అలలు పైకి లేసేస్తూ ఆ యొక్క బోట్లో పడిపోతుంటా ఉన్నాయి. వాళ్ళు దాన్ని కంట్రోల్ చేయడం వాళ్ళ వల్ల కావడం లేదు. చివరికి యేసయ్య ఆ బోట్లోనే ఓడ అమరమున తలవాల్చుకున్నట్లుగా అక్కడ రాయబడి ఉంటా ఉంది. నిజంగా ఆయన నిద్రించేటటువంటి వాడు కాదు. బైబిల్ ఎవరికి జ్ఞాపకం చేస్తుందంటే మన ప్రభువుని గురించి, ఆయన కునుకడు నిద్రపోడు. అంటే మరి ఎప్పుడు కునుకక నిద్రపోకుండా ఉండేటటువంటి వాడు ఆ రోజు మరి మనం ప్రిటెండ్ చేస్తున్నట్టుగా కాదు, కానీ ఆయన నిద్రిస్తున్నట్టుగా కనపడినప్పటికీ కూడా వారి యొక్క ఆత్మీయ పరిపక్వతని గమనించేటటువంటి వాడుగా, మరి ఇవాల్యుయేట్ చేసేటటువంటి వాడుగా, టెస్ట్ చేసేటటువంటి వాడుగా ఉన్నట్టుగా ఆ సందర్భం మనకు బోధిస్తుంటా ఉంది. అప్పుడు ఏం జరిగింది? వెంటనే బోధకుడా
మేము నశించిపోతున్నాం, మీకు చింత లేదా? ఈ అలలన్నీ వచ్చి మా యొక్క చిన్న బోట్లో పడిపోతూ ఉంటే మేము దీన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాం, ప్లీజ్ హెల్ప్ అస్, మాకు సహాయం చేయమన్నప్పుడు ఆయన లేచి ఏమంటాడు, అల్ప విశ్వాసులారా అని వారిని సంబోధిస్తూ ఆయన లేచి గాలిని గద్దించగా, ఒక చక్కని మాట అక్కడ వ్రాయబడి ఉంటా ఉంది. అంటే ఈ అలలకు కారణమైనటువంటిది గాలి అని మనకు అర్థమవుతుంటా ఉంది. ఈ విండ్ కూడా దేనికి సాదృశ్యంగా ఉంది? విండ్ కెన్ క్రియేట్ ఎ ట్రబుల్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. ఇది గాలి మనకు అవసరమే, కానీ వరవడిగా ఫోర్స్గా వచ్చేటటువంటి, ప్రభావంగా వచ్చేటటువంటి గాలి మనిషిని కొట్టుకుని పోయేటట్టుగా చేస్తుంది, గృహాలు మరి దెబ్బతినేటట్టుగా చేస్తుంటా ఉంది, భవనాలు దెబ్బతినేటట్టుగా చేస్తుంది. కనుక ఏం చేయగలడు? నీ జీవితంలో అధ్వంతరంగా కలుగుతున్నటువంటి ప్రతి సన్నివేశాన్ని కూడా ఆయన గద్దించగలిగినటువంటి సముద్రమైనటువంటి దేవుడని ఈ సందర్భం ద్వారా మనకు అర్థం చేసుకోగలగాలి. 29లో ఆయన తుఫానును ఆపివేయగా. నీ జీవితంలో, నా జీవితంలో కలిగేటటువంటి ఎటువంటి తుఫానును కూడా ఆయన ఆపివేయటం కొరకు సమర్థుడు. ఆయన గాలిని గద్దించడం కొరకు అధికారం కలిగినటువంటి దేవుడు. ఆకాశమందును భూమి మీదను ఆయనకు సర్వాధికారం ఇవ్వబడిందని లేఖనాలు జ్ఞాపకం చేస్తుంటా ఉన్నాయి. మనకు శోధన కలిగినప్పుడు ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈజ్ యూ లుక్ టు క్రైస్ట్ ఫర్ హెల్ప్. యేసు వైపు చూసేటటువంటి అనుభవంలోకి నువ్వు వెళ్ళగలగాలని లేఖనం స్పష్టంగా మనకు బోధిస్తుంటా ఉంది. మరి sea signifies the life of human beings and the storms are compared to the trials and tribulations. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ యొక్క సముద్రము దేనికి సిగ్నిఫికెన్స్గా ఉంటా ఉంది? హ్యూమన్ బీయింగ్స్కి అది పోల్చబడినప్పుడు ఈ స్టార్మ్స్, తుఫానులు అనేటటువంటివి ట్రయల్స్కి, ట్రిబులేషన్స్కి, శోధనలకు, పరీక్షలకు అవి సాదృశ్యంగా కనబడేటటువంటివిగా మనకు అర్థమవుతుంటా ఉన్నాయి. God allows certain storms in our lives to recognize His power and help. ఎప్పుడైతే శోధనలు మనం ఎదుర్కొంటున్నామో వెంటనే విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా మనకు అర్థం కావాల్సిన సత్యం ఏంటి? హీ వాంట్స్ అస్ టు రికగ్నైజ్ హిజ్ పవర్ అండ్ హెల్ప్. అంటే ఆ సందర్భంలో కూడా దేవుని యొక్క శక్తి ఏ విధంగా ఉందో అది గుర్తించడం కొరకు కొన్ని సందర్భాల్లో మన జీవితాలని ఆత్మీయ కోణంలో సమస్యలు ఎలా చేస్తున్న సత్యం మనకు అర్థం కావాలి. ఈ సమస్యలను తీసివేయి ప్రభు అని అడగటం కాకుండా ఈ సమస్యల్లో కూడా నేను ఏ విధంగా నడవాలో, ఏ విధంగా నిలబడగలగాలో, నాకు కావలసినటువంటి సహాయాన్ని దయచేయి ప్రభు అని ప్రార్థించడం ఎంతైనా అవసరం. మరి ఉదాహరణకి ఆయా సందర్భాల్లో నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా, ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కూడా వారి జీవితంలో కలిగినటువంటి భయంకరమైనటువంటి సమస్య. అక్కడ రాజుతో ఒక సవాలు ఏర్పడిపోయింది. ఇటు రాజు మాట వింటే దేవుని దృష్టిలో శాపగ్రస్తులు అవుతారు, మరి దేవుని మాట వింటే వారు ఆశీర్వదించబడతారు. కానీ ఒక మాట అంటారా ముగ్గురు, రాజా, మా దేవుడు మండుచున్నటువంటి అగ్నిగుండంలో నుంచి రక్షించడం కొరకు సమర్థుడు. అలా ఒకవేళ కాకపోయినప్పటికీ కూడా మేము మాత్రం ఈ పర్టికులర్ దానికి మాత్రం మేము లోబడమని చెప్తారు. వాళ్ళ విశ్వాసం ఎంత దృఢంగా ఉందో మనకు అర్థమవుతుంటా ఉంది. వెంటనే వారిని తీసుకెళ్లి కోపంతో అగ్నిగుండంలో పారవేయబడినప్పటికీ కూడా ముగ్గురిని పారవేస్తే 4వ వ్యక్తి వారితో ఉండి ఆ అగ్నిలో సంచారం చేస్తున్నట్లుగా రాజు చూడడం, ఆశ్చర్యానికి గురి కావడం, వెంటనే వాళ్ళ బయటకు తీసుకొని రావడం, ఆ శాసనాన్ని తారుమారు చేయడం జరుగుతుంటాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి సాటన్ జనరేట్స్ స్టార్మ్స్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో సాతానుడు కొన్ని తుఫానులను లేపేటటువంటి వాడుగా ఉంటాడు. మనసుకు కష్టం కలిగేటటువంటి సన్నివేశాలు, దుఃఖం కలిగేటటువంటి సన్నివేశాలు, ఆర్గ్యుమెంట్స్ని క్రియేట్ చేస్తాడు, లైఫ్స్లో ఫెయిల్యూర్స్ని క్రియేట్ చేస్తాడు. ఇవన్నీ కూడా ఈ తుఫానులో ఉండేటటువంటి భాగాలుగా మనం చూడగలగాలి. సాతానుడు సృష్టించేటటువంటి తుఫానులో భాగంగా మన సమాధానాన్ని కోల్పోయేటటువంటి వాడుగా ఉన్నాం కనుక సమాధానమునకు అధిపతి అయినటువంటి దేవుని వైపు మనం చూసినప్పుడు ఆ సమాధానాన్ని నీకు అనుగ్రహించేటటువంటి వాడని లేఖనం బోధిస్తుంటా ఉంది. క్రీస్తు లేకుండా సాఫీగా ప్రయాణించడం కంటే ఆయన్ని కలిగి తుఫాను గుండా వెళ్ళడమే మంచిది. ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ కదా. క్రీస్తు లేకుండా సాఫీగా ప్రయాణించడం కంటే, అంటే వితౌట్ క్రైస్ట్ స్మూత్గా వెళ్ళేదానికంటే కూడా మరి ఆయనను కలిగి యేసుతో ఉన్నటువంటి వారుగా, యేసుని కలిగినటువంటి వారుగా తుఫాను గుండా వెళ్ళడమే మంచి. ఇందాక జరిగినటువంటి ఆ యొక్క సన్నివేశాన్ని మీకు జ్ఞాపకం చేశాను కదా. యేసయ్య ఆ అగ్నిలో ఆ యొక్క పడవలో ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క దారిలో వాళ్ళకి పెద్ద తుఫానుతో ఆ యొక్క ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కలుగుతుంటా ఉంది. యేసు ఉన్నటువంటి బోట్ మీద ఆ అలలు కొట్టగా అని వ్రాయబడి ఉంటా ఉంది. అంటే దో యూ హ్యావ్ క్రైస్ట్ విత్ ఇన్ యువర్ లైఫ్, ఎట్ టైమ్స్ యూ విల్ హ్యావ్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ ఇన్ యువర్ లైఫ్. క్రీస్తుని నమ్మినటువంటి మనము
క్రీస్తుని ఆరాధించేటటువంటి మనము, క్రీస్తుని ఎరిగినటువంటి మనము, క్రీస్తుతో కలిసి నడిచేటటువంటి సందర్భాల్లో కూడా మన జీవితంలో తుఫాను అలల లాంటివి మనం కలిగినప్పుడు ఏం చేయగలగాలి? ఈ అలల గుండా మమ్మల్ని దేవుడు తీసుకుని వెళ్ళగలడు. ఎర్ర సముద్రాన్ని మన పితరులను ఎలా దాటించాడో, షడ్రకు మెషకు అబేద్నెగోలను అగ్నిగుండములు ఎలా కాపాడాడో, దానియేలును సింహబోనులు ఏ విధంగా కాపాడాడో, ఆ విధంగా ప్రతి సందర్భానికి చాలినటువంటి దేవుడిగా ఉన్నాడు. కనుక మరి దేవుని యొక్క కృపను సంపాదించుకునేటటువంటి వారుగా ధైర్యంగా ఉండాలని ఈ లేఖనాలు మనకు బోధిస్తుంటా ఉన్నాయి. A sailor becomes tough and confident when he faces wind and waves. ఈ sailor అంటే ఈ పడవ నడిపించేటటువంటి వాడు కావచ్చు, లేదా ఆ సముద్రంలో ప్రయాణం చేసేటటువంటి ఆ యొక్క నావికుడు ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎప్పుడు టఫ్ అవుతారంటే, ఎప్పుడు కాన్ఫిడెంట్ అవుతారంటే ఈ అలలు, ఈ గాలి, ఈ వేవ్స్ వాళ్ళు ఫేస్ చేసినప్పుడు మాత్రమే. సాఫీగా జరిగిపోయేటప్పుడు మనకి దేవుని యొక్క అద్భుత శక్తి మనకు అర్థం కాదు. మన జీవితంలో ప్రయాణం చేస్తూ ముందుకు వెళుతున్నప్పుడు ఎప్పుడైతే కొన్ని శోధనలు వస్తాయో, దేవా అని పిలిచిన వెంటనే ఆ శోధనలో కూడా మనల్ని తప్పించగలిగినటువంటి దేవుడు ఉన్నాడు, దేవుడు మమ్మల్ని రక్షించాడు అనేటటువంటి ఆ యొక్క నిదర్శనం నీకు కలిగినప్పుడు మన జీవితాల్లో కలిగేటటువంటి అనుభూతి గొప్పదని ఈ లేఖనం మనల్ని దృఢపరుస్తుంటా ఉంది. దేవుని బిడ్డలారా, వన్ ఆఫ్ ది మెయిన్ పర్పసెస్ ఆఫ్ బిబ్లికల్ టీచింగ్ ఈజ్ టు ట్రస్ట్ ద లార్డ్ ఇన్ హార్డ్ టైమ్స్. బైబిల్ నేర్పించేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి సూత్రాల్లో ఈ గడ్డు కాలంలో, ఈ క్లిష్ట పరిస్థితుల్లో, ఈ వ్యాధితో కూడినటువంటి కరోనా మన చుట్టూ తిరుగుతున్నప్పుడు, దానికి తోడు ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయిపోయాయి, ముసురు సైక్లోన్ ప్రారంభం అయిపోయింది, ఇంకా 4-5 దినాలు వర్షాలు ఉంటాయని చెప్పి ఇందాక వార్తలు చెప్పడం నేను గమనించాను. దేవుని బిడ్డలారా, ఎన్ని దినాలు వచ్చినప్పటికీ కూడా, వరదలు పొంగుతున్నప్పటికీ కూడా, మనం న్యూస్ చూసినప్పుడు ట్యాంక్ బండ్లో అది చాలా బ్రిమ్ వరకు వచ్చింది, పై వరకు వచ్చింది, దాన్ని ఆ యొక్క లాక్స్ని లిఫ్ట్ చేశారు అనేటటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. ఎన్ని జరిగినప్పటికీ కూడా, ఎటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు వస్తున్నప్పటికీ కూడా, ఈ బైబిల్ మనకి ఏం చేస్తుంటా ఉంది? యూ హ్యావ్ టు ట్రస్ట్ ద లార్డ్ ఇన్ హార్డ్ టైమ్స్. ఈ భయంకరమైనటువంటి గడ్డు పరిస్థితుల్లో కూడా దేవుని మీద నమ్మకాన్ని పెంచుకోవడం కొరకే ఇటువంటి అనుమతిస్తున్నాడు అనేటువంటి సత్యము మనకు అర్థం కావాలి. ఫేసింగ్ స్టార్మ్స్ ఇన్ అవర్ లైఫ్స్ ఈజ్ ఇన్ఎవిటబుల్. మన జీవితంలో ఈ తుఫాన్ లాంటి సమస్యలను ఎదుర్కోవడం అది అనివార్యం. తప్పనిసరిగా ఏదో ఒక శోధన వస్తూనే ఉంటుంది. బలహీనతలు రావడం సహజమే, ఆర్థిక ఇబ్బందులు రావడం సహజమే, సిక్ అవడం సహజమే, కొన్నిసార్లు నిందలు పడడం సహజమే, తర్వాత ఇరుగు పొరుగు వారితో కొంత క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవడం సహజమే. ఇవన్నీ కూడా మానవుని జీవితంలో సహజ సిద్ధంగా కలిగేటటువంటి పరిస్థితులు కనుక ఇవి దాన్ని బట్టి మనం ఏం చేయాలి? ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఉద్యోగ పరిస్థితులు కావచ్చు, ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క శోధన కలుగుతున్నప్పుడు శోధన వైపు నువ్వు చూడకుండా శోధనను తప్పించగలిగినటువంటి శక్తిమంతుడైనటువంటి దేవుని వైపు మనం చూడాలని ఈ లేఖనం మనకు బోధిస్తుంటా ఉంది. Instead of running away from storm, you need to seek God's counsel to sail through. ఈ శోధనల నుండి అటు ఇటు పారిపోయే బదులు, దేవా ఈ శోధనలలో నన్ను ఏ విధంగా ఏమి నేర్చుకోమంటున్నావు, ఈ శోధన సమయంలో, ఈ కష్ట సమయంలో నన్ను ఏ విధంగా ముందుకు సాగమంటావని దేవుని యొక్క కౌన్సిల్, దేవుని యొక్క సూచన, దేవుని యొక్క ఆ యొక్క జ్ఞానంతో కూడినటువంటి విషయాలు నేర్చుకోవడం ఎంతైనా అవసరమని ఈ లేఖనం మనకు బోధిస్తుంటా ఉంది. 23వ కీర్తన 4వ వచనంలో, గాఢంధకారపు లోయలో నేను వెళ్తున్నప్పటికీ కూడా ఏ అపాయమునకు నేను భయపడను అంటాడు. 121వ కీర్తన 1వ వచనంలో, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చిందని అంటాడు. ఆయన వలన మాత్రమే, ఆయన నుండి మాత్రమే సహాయం దొరుకుతుందని ఒక అష్యూరెన్స్ కీర్తనకారుడితో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. నీకు సహాయం కావాల్సింది, మనుషుల సహాయం వ్యర్థం. దేవుని నుండి నీకు సహాయం వచ్చినప్పుడు నో వన్ కెన్ స్నాచ్ ఇట్ అవే. దేవుడు నీకు సహాయం చేసినప్పుడు ఎవరు దాన్ని స్నాచ్ చేయలేరు. కనుక దేవుని సహాయం కొరకు మాత్రమే కనిపెట్టేటటువంటి వారుగా ఉండాలని ఈ లేఖనం మనల్ని ప్రోత్సాహపరుస్తుంటా ఉంది. గాడ్ ఆపరేట్స్ స్టార్మ్స్ విత్ 4 ప్రిన్సిపల్స్. దేవుడు మన ఈ జీవితంలో కలిగేటటువంటి తుఫాను లాంటి పరిస్థితుల్ని 4 ప్రిన్సిపల్స్తో ఆయన ఆపరేట్ చేస్తాడంట. ఏంటో త్వరగా చూద్దాం. మొట్టమొదటిది, హీ ఆపరేట్స్ స్టార్మ్స్ త్రూ హిజ్ లవ్, గాడ్స్ లవ్. దేవుడు తన ప్రేమను వ్యక్తపరుస్తూ ప్రతి శోధనలో కూడా నేను ఉన్నానని ఆయన బోధిస్తూ ఉంటుంటాడంట. యోహాను సువార్త 3:16 అన్నప్పుడు అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. ఆ కుమారుని మీద ఎవరైతే విశ్వాసం ఉంచారో, ఆయన నా కొరకు పంపబడ్డాడు, ఆయన నా కొరకు శ్రమ పొందాడు, ఆయన నా కొరకు రక్తం కార్చాడు, ఆయన నా కొరకు మరణాన్ని జయించి లేచాడు, ఆ పునరుద్ధరణ అనుభవాన్ని నేను కూడా కలిగి ఉండగలననేటటువంటి విశ్వాసత ఎవరికైతే ఉంటుందో, హీ ఆపరేట్స్ ద స్టార్మ్స్ త్రూ హిస్ లవ్. ఆయన మన జీవితంలో కలిగేటటువంటి ప్రతి శోధనని కూడా తన ప్రేమ ద్వారా ఆపరేట్ చేసేటటువంటి వాడు మొదటిది. తర్వాత మరి హీ ఆపరేట్స్ స్టార్మ్స్ త్రూ గాడ్స్ ప్రొటెక్షన్.
మరి డానియల్ 6:20-22, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 22వ వచనం మనం చూసినప్పుడు దానియేలుకి ఏం శోధన కలిగింది? దేవుని మాటను వింటున్నందుకు, రాజుగారి మాటను కొంచెం పెడచెవిని పెట్టినందుకు, అది దైవ విరుద్ధంగా ఉందని పెడచెవిని పెట్టినందుకు, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మూకుమ్మడిగా రాజుగారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసిన కారణం వల్ల ఆ డానియేలుని తీసుకెళ్లి ఆకలిగా ఉన్నటువంటి సింహాల బోన్లో పడేశారు. పడవేయటానికి కూడా ఆయన ఇది జరుగుతుందని దానియేలుకు తెలుసు. జరగకుండా ఉంటుందేమో, అది జరిగితే ఏమవుతుందేమో అనేటటువంటి ఆలోచనలు ఆయన లేడు. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా హీ కెన్ హ్యాండిల్ ది హంగ్రీ లయన్స్ అని ప్రూవ్ చేశాడు. దేవుని యొక్క సమక్షంలో మనం ఉన్నప్పుడు, దేవుని యొక్క భద్రతలో కాపుదలలో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, గాడ్ ప్రొటెక్ట్స్ యూ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా నేను సంరక్షించేటటువంటి వాడని రెండవదిగా సూచిస్తుంటా ఉంది. గాడ్ ఆపరేట్స్ స్టార్మ్స్ త్రూ హిజ్ విజ్డమ్. ఆయన అపరిమితమైనటువంటి జ్ఞానం చేత, వివేకం చేత ఆయన మరి మనల్ని భద్రపరిచేటటువంటి వాడు. అది సామెతల గ్రంథకర్త 9వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, యెహోవాయందు భయభక్తులు కలిగిండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. దేవుడిచ్చేటటువంటి తెలివిని నీవు కలిగినప్పుడు ప్రతి స్టామ్ నుంచి, ప్రతి శోధన నుంచి, ప్రతి ఇరుకు నుంచి ఏ విధంగా సునాయాసంగా నీవు బయటకు వెళ్ళగలవో ఆ వివేకం ద్వారా నేను నడిపించేటటువంటి దేవుడని లేఖనం మనకు బోధిస్తుంటా ఉంది. 4వది, గాడ్ ఆపరేట్స్ స్టార్మ్స్ విత్ గాడ్స్ పవర్. దేవుడు ఏ విధంగా చేస్తాడంటే, ఆయన శక్తి ద్వారా, ఆయన బలము ద్వారా ఈ యొక్క స్టార్మ్స్ అంతటిని కూడా ఆపరేట్ చేస్తాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మనిచ్చను కానీ పిరికితనము కలిగినటువంటి ఆత్మను ఇవ్వలేదు అంటాడు. హిజ్ పవర్ గివ్స్ అస్ స్ట్రెంగ్త్, హిజ్ పవర్ గివ్స్ అస్ విత్ స్టాండింగ్ పవర్. ఆయన మనకు శక్తిని ఇవ్వడం మాత్రమే కాకుండా వాటిని తట్టుకునేటటువంటి అనుభవాన్ని కూడా కలిగించగలిగినటువంటి దేవుడు ఈ 4 ప్రిన్సిపల్స్ ద్వారా మనకిస్తాడని లేఖనం జ్ఞాపకం. మొదటిది, హీ ఆపరేట్స్ త్రూ గాడ్స్ లవ్. దేవుని ప్రేమ ద్వారా ఆపరేట్ చేస్తాడు. రెండవది, హీ ఆపరేట్స్ స్టార్మ్స్ త్రూ గాడ్స్ ప్రొటెక్షన్. మరి యొక్క తుఫానుల్లో దేవుని యొక్క భద్రత నీకు ఇచ్చేటటువంటి వాడు. మూడవది, హీ ఆపరేట్స్ స్టార్మ్స్ విత్ గాడ్స్ విజ్డమ్. దేవుని యొక్క అపరిమితమైనటువంటి జ్ఞానం చేత నిన్ను తప్పించేటటువంటి వాడు, భద్రపరిచేటటువంటి వాడు. 4వది, హీ ఆపరేట్స్ స్టార్మ్స్ విత్ గాడ్స్ పవర్. దేవుని యొక్క శక్తితో నీ జీవితంలో అపవాది కల్పించేటటువంటి ప్రతి శోధన నుండి, ప్రతి తుఫాను నుండి ఆయన భద్రపరిచేటటువంటి వాడని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. 107వ కీర్తనలో కీర్తనకారుడు రాస్తూ అంటాడు, కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, వారి ఆపదల నుండి ఆయన విడిపించిన. 4 సందర్భాల్లో 107వ కీర్తనలో వ్రాయబడి ఉంటా ఉంది. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టగా వారి మొరలను ఆలకించి వారి ఆపదల నుండి వారిని తప్పించినటువంటి మాట. మనకు కష్టం వచ్చినప్పుడు, మనకు బాధ కలిగినప్పుడు, మనకు దుఃఖం కలిగినప్పుడు, మనకు ఆవేదనతో ఉన్నప్పుడు మనం ఆయనకు మొరపెట్టడం మాత్రమే నేర్చుకోగలగాలి, కానీ దేవుడు నిందించేటటువంటి వారుగా ఉండరాదని ఈ లేఖనం మనకు స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంటా ఉంది. దేవుని బిడ్డలారా, మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33-34 వచనాల్లో బై ఫెయిత్ దే అచీవ్డ్ 9 వండర్స్. ఆ 2 వచనాల్లో మనం చూస్తే విశ్వాసము ద్వారా 9 అద్భుతమైనటువంటి ఆ యొక్క విషయాలను వారు పొందుకున్నట్లుగా, మన పితరులు పొందుకున్నట్లుగా లేఖనం రాయబడి ఉంటా ఉంది. ప్రావర్బ్స్ 18:10, మరి సామెతల గ్రంథము 18వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవా నామము బలమైనటువంటి దుర్గము. దుర్గం ఏం చేస్తుంటా ఉంది? ఒక రాజుగారు నివసించేటటువంటి ఆ రాజభవనం చుట్టూ ఒక పెద్ద కాంపౌండ్ వాల్ లాగా ఉంటా ఉంది. దాని దుర్గం అని అంటాం. ఇక్కడ మరి యెహోవా నామము బలమైన దుర్గము. దేవుని నామము క్రింద బ్రతికేటటువంటి వారు, దేవుని నామం మీద ఆధారపడినటువంటి వారు, దేవుని నామముతో నడిచేటటువంటి వారికి ఏమిస్తామంట, అది బలమైనటువంటి దుర్గంగా ఆయన నుంచి ఏ ఆపద రాకుండా నేను సంరక్షించేటటువంటి వాడని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూసినప్పుడు ఆయన నమ్మదగినటువంటి వాడు, దుష్టత్వము నుండి కాపాడేటటువంటి వాడని లేఖనం మనకు బోధిస్తుంటా ఉంది. దేవుని బిడ్డలారా, నీ జీవిత తెరచాపను విశ్వాసంతో దేవుని వైపు త్రిప్పుతూ ముందుకు సాగు. ఒక చిన్న పడవ నడవాలంటే ఇంతకు ముందులా ఇప్పుడున్నట్టుగా మెకనైజ్డ్ బోట్స్ ఉండేవి కావు. ఆ బోట్ని నెమ్మదిగా సముద్ర తీరంలో తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ తెరచాపని నెమ్మదిగా పైకి లేపుతూ దానికి ఉన్నటువంటి తాళతో గాలి ఎటువైపు వేస్తుందో దానికి డైరెక్షన్ మారుస్తున్న కొద్దీ ఆ చిన్న పడవని ఆ దిశలో నడిపించుకుంటూ వెళ్ళేటటువంటి వారు.
అంటే వారు ఎక్కువగా ఈ యొక్క సీలో ఆ యొక్క రోయింగ్ చేయకుండా తెప్పకొయ్యలతో ఆ తెడ్లతో నడిపించేటటువంటి వాళ్ళుగా కాకుండా తెరచాపతో గాలి డైరెక్షన్స్తో దాన్ని తెరచాపను మారుస్తున్నప్పుడు ఆ డైరెక్షన్లో ఆ యొక్క పడవ నడుచుకుంటూ వెళ్ళేది. సో వాట్ యు నీడ్ టు డూ ఈజ్ నీ జీవిత తెరచాపను విశ్వాసంతో దేవుని వైపు త్రిప్పి ముందుకు సాగగలగాలి. మన జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏమనగా విశ్వాసం అనేటటువంటి తెరచాపను మనం దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ డైరెక్షన్స్ మార్చుకుంటూ విశ్వాసంతో ముందుకు వెళుతున్నప్పుడు జీవితంలో మనం ముందుకు సాగేటటువంటి అనుభవాన్ని కల్పిస్తారని లేఖనం జ్ఞాపకం చేస్తుంది. కనుక ఈ సాయంకాల వేళ ప్రార్థనలో పాల్గొనేటువంటి మనము జీవిత తుఫానుల ద్వారా ప్రయాణించడం మనం నేర్చుకుందాం. ఈ కరోనా కావచ్చు, ఈ యొక్క సైక్లోనిక్ ఎఫెక్ట్ కావచ్చు, తీవ్రమైనటువంటి వర్షాభావం కావచ్చు, లేదా సీజనల్ సిక్నెసెస్ కావచ్చు, ఈ సందర్భంగా కలిగేటటువంటి ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్ కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ తుఫాన్ల గుండా ప్రయాణించేటటువంటి ఆ యొక్క ధైర్యాన్ని మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మాత్రమే కల్పించగలడు. కనుక దేవుడి వైపు చూద్దాం, విశ్వాసంతో ముందుకు సాగుదాం. ఆయన చేయి పట్టుకుని నడిపించేటటువంటి వాడు, మన సమస్యలన్నింటినీ కూడా తీర్చేటటువంటి వాడు, మనకు అభయం ఇచ్చేటటువంటి వాడు, మనకు ధైర్యం ఇచ్చేటటువంటి వాడు, మనల్ని గమ్యం చేర్చేటటువంటి వాడు. కనుక ఆ దేవుని వైపు చూద్దాం, దేవుని యొక్కతో కలిసి చేయి కలిపి ముందుకు నడిచేటటువంటి ప్రయత్నం చేద్దాం. అటు ప్రోత్సాహము, అటు కృప దేవుడు మనకు కలుగు చేయనుగాక. ఆమెన్. ఈ సమయంలో మరి ఐ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ టు గాడ్స్ వర్డ్. శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విన్నందుకు మరి మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తుంటున్నాను. మరలా ఆదివారం సమయంలో మనందరం కూడా ఆరాధనకు సిద్ధపడదాం. ఈ శనివారం కొత్త మాడ్యూల్ స్టార్ట్ అవుతుంది. కనుక రెవల్యూషన్స్ అండ్ ఎస్కటాలజీ అనేటటువంటి ఆ యొక్క మాడ్యూల్ 4 స్టార్ట్ అవుతుంది. కనుక రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి వారందరూ కూడా తప్పకుండా మరి మీరు మీ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీ పనులను క్రమపరుచుకొని శ్రద్ధగా ఆ యొక్క స్టార్టింగ్ 1 నుంచి 22nd ఈవినింగ్ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. 22nd మార్నింగ్ ఒక ఇంపార్టెంట్ లీడర్షిప్ కాన్ఫరెన్స్ని మొట్టమొదటిసారిగా మనం కండక్ట్ చేస్తున్నాం ఆన్లైన్ ద్వారా. చాలామంది రిజిస్టర్ చేయించుకున్నారు. ఇంకా మన సంఘంలో, మన శ్రేయోభిలాషుల్లో ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారిలో ఎవరికైనా ఆసక్తి ఉన్నట్లయితే, లేదా మీరు ఇంకెవరికైనా ఈ యొక్క కాన్ఫరెన్స్ గురించి చెప్పాలనుకుంటే మరి త్వరగా వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయండి. రిజిస్ట్రేషన్స్ క్లోజ్ చేయకంటే ముందుగా మరి ఈ కాన్ఫరెన్స్కి రిజిస్టర్ చేయించుకోమని చెప్పండి. 4 దైవ సేవకుల ద్వారా ఒక అద్భుతమైనటువంటి విషయాలు నేర్పించాలనేటటువంటి ఆశయాన్ని మేము కలిగి ఉన్నాం. ఈ దుఃఖ సమయంలో కూడా ఒక రకంగా మాకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మా కుటుంబంలో ఏర్పడినప్పటికీ కూడా ఏదైతే దేవుని కొరకు మేము నిలబడాలనుకున్నామో ఆ కార్యక్రమాలు ఏవి కూడా ఆపకుండా ముందుకు తీసుకుని వెళ్ళాలనేటటువంటి ఆ తృష్ణ, ఆ తపన మాలో ఉంది. కనుక మీ ప్రార్థన ద్వారా మేము ముందుకు నడగలుగుతున్నాం. కంటిన్యూ టు ప్రే ఫర్ పాస్టర్ గారి తల్లిగారి కొరకు, తర్వాత మరి ఆ తమ్ముడు విడిచిపెట్టినటువంటి ఆ 2 బిడ్డలు ప్రిన్స్ ఆఫ్ ఫెయిత్ కొరకు ప్రార్థన చేయండి. మరి మా ప్రాణాల కొరకు ప్రార్థన చేయండి. అక్కడ ఉన్నటువంటి పరిచర్య, ఇక్కడ ఉన్నటువంటి పరిచర్య దేవుని పరిచర్య. కనుక అది ఇంకా అభివృద్ధి పొందేటట్టుగా, దేవుని దాసునిగా మీ అందరి ప్రార్థనల వల్ల దేవుడు నాకు శక్తి ఇచ్చేటట్లుగా, ఆరోగ్యం ఇచ్చేటట్లుగా, ఈ పరిచర్యను సమర్థవంతంగా ముందుకు తీసుకోగలిగినట్లుగా మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించవలసిందిగా జ్ఞాపకం చేస్తున్నాను. శుక్రవారం స్త్రీల కూడిక ఉంది, శనివారం ఉదయం లీడర్షిప్ కాన్ఫరెన్స్ ఉంది, శనివారం సాయంకాలం బైబిల్ క్లాస్ ఉంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆదివారం ఆరాధనలో మనందరం కూడా మీ స్నేహితులకు తెలియచేయండి, మీ శ్రేయోభిలాషులకు తెలియచేయండి. ఎవరు సమయాన్ని పోగొట్టుకోకుండా సద్వినియోగం చేసుకొని ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ. విల్ మీట్ అగైన్. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగా మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, దయగల మా ప్రభువా, మీ గొప్ప నామానికి స్తోత్రాలు. ఈ సాయంకాల వేళ మీ బిడ్డలతో కలిసి ఆన్లైన్లో మీ వాక్యాన్ని పంచుకునేటటువంటి భాగ్యాన్ని ఇచ్చారు. జీవిత తుఫానులో ఎలా ప్రయాణించాలో మాకు నేర్పించారు ప్రభువా. మీ లేఖన సారాంశాన్ని మాకు నేర్పించినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మీ కృపాక్షేమాలు దయచేయండి. ఆన్లైన్లో పాల్గొన్న మా ఆత్మీయ బిడ్డలందరినీ కూడా మీరు దర్శించి దీవించండి. ఈరోజు రాలేకపోయినటువంటి వారిని ప్రభా మీరు పురికొల్పి ప్రోత్సాహపరిచి తదుపరి కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి యోగ్యత దయచేయండి. తలపెట్టిన రీతిగా తండ్రి మంగళ గురువారపు సాయంకాల ప్రార్థనలో తోడుగా ఉంటున్నారు. మంగళ శుక్రవారం స్త్రీల కొడికల్లో తోడుగా ఉంటున్నారు. రేపు స్త్రీల కొడికల్లో కూడా బిడ్డలు పాల్గొని మిమ్మల్ని మహింపరిచేటటువంటి యోగ్యత దయచేయండి. శనివారం ఉదయకాల సమయంలో ప్రభా లీడర్షిప్ కాన్ఫరెన్స్ని మేము ప్లాన్ చేసి ఉంటుండగా అది మీ చిత్తమని భావించాం. మీరు ఇచ్చినటువంటి ఆలోచన చేత, మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహం చేత దానికి కావాల్సినటువంటి సిద్ధపాటు అంతటి కూడా చేయడానికి మీరు కృప చూపించినందుకు వందనాలు. ఆ 4 సేవకులను మీరు ఆత్మతో అభిషేకించండి.
తండ్రి, ఎవరెవరినైతే ఇంకా రిజిస్ట్రేషన్ తీసుకొని రావాలనుకుంటున్నారో వారందరినీ పురికొల్పి ప్రభా, ఎవరు పాల్గొనటం మీకు ఇష్టమో వారందరినీ కూడా ప్రభా ఆ ప్రోగ్రాంలోకి తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాం. నాన్న, శనివారం సాయంకాల సమయంలో 4th మాడ్యూల్ స్టార్ట్ అవబోతుంటుండగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న బిడ్డలందరినీ కూడా ప్రోత్సాహపరచండి. ఎవరు నిర్లక్ష్య వైఖరి కలిగి ఉండకుండా ఆ కార్యక్రమంలో పాల్గొని మిమ్మల్ని మహింపరిచేటటువంటి భాగ్యాన్ని దయచేయండి. మరలా ఆదివారపు ఉదయకాల ఆరాధనలో పాల్గొని మిమ్మల్ని స్తుతించి మహింపరిచేటటువంటి యోగ్యత దయచేయండి. ఈ వర్షాభావం వల్ల, ఈ తుఫాను యొక్క వాతావరణంలో ప్రభా మా ఆత్మీయ బిడ్డలు ఎవ్వరికి కూడా ఎటువంటి శోధన ఇబ్బందులు కలగకుండా సహాయం చేయండి. చాలామంది లోతట్టు ప్రాంతాల్లో తండ్రి వారి గృహాల్లోకి నీళ్ళు వచ్చి ఆ రోడ్స్ తెగిపోయి ఆయన ఎలక్ట్రిసిటీ సప్లై లేక, సరైనటువంటి నీటి సప్లై లేక మా రాష్ట్రాల్లో, దేశంలో చాలా బాధపడేటటువంటి వారు ఉన్నారు. నేను ఈసారి సమృద్ధికరమైనటువంటి వర్షాలు ఇప్పించినందుకు వందనాలు. ఈ వర్షాల ద్వారా, వరదల ద్వారా ఎవరికి బలహీనతలు కలగకుండా సహాయం చేయండి. ఈ కోవిడ్ తీవ్రతను త్వరలో తొలగించి మీ చిత్తమైతే మీ నిర్ణయ కాలంలో ప్రభువా మేమందరము ఈ ఫిజికల్ ఆరాధనలో పాల్గొనగలిగేటటువంటి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మా సంఘ బిడ్డలందరినీ దర్శించండి. సంఘ శాఖలో ఉన్నటువంటి బిడ్డలు కూడా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, మరొకసారి మోటుపల్లి ప్రభాకర్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. నైనా తండ్రి, వారిని ఐసీలో ఉన్నప్పటికీ కూడా మీ చేతులతో స్పర్శిస్తున్నారు. తండ్రి, వారి జీవితాన్ని ఇంకను పొడిగిస్తూ ఆరోగ్యవంతంగా ఉంచుతున్నందుకు వందనాలు. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి. నాయనా ప్రభా, ఇంకా నతనేల్ గారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ఇంకా మీ మెరుగకి ఎవరైనా ఈ యొక్క సీజన్ని బట్టి ఎవరైనా బలహీనులుగా ఉంటే వారందరిపై మీ గాయపరచబడిన హస్తాన్ని చాపి మీ స్పర్శను వారికి అనుగ్రహించి స్వస్థతను, నెమ్మదిని, ఆయురారోగ్యాల దయచేయమని ప్రార్థిస్తున్నాం. జరగబోయే కార్యక్రమాల్లో కూడా ఎటువంటి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ లేకుండా, ఆన్లైన్ ఇష్యూస్ లేకుండా, టెక్నికల్ ఇష్యూస్ లేకుండా, గ్యాడ్జెట్స్ ఏవి కూడా ఇబ్బంది పెట్టకుండా ప్రభా ఈ ముందున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా దేవునికరంగా జరగడానికి సహాయం చేయండి. సర్వకృపా నిధియగు దేవుడిగా, సర్వశక్తి కలిగినటువంటి దేవుడిగా మీ కృపను మేము అనుభవించి మిమ్మల్ని మహింపరిచేటటువంటి భాగ్యాన్ని దయచేయండి. నేను పాస్టర్ గారి తల్లి గారిని, ఫెయిత్ని, ప్రిన్స్ని మీరు దర్శించి దీవించండి ప్రభా. ఆ సంఘం అంతటి కూడా మీ యొక్క వినికిడిలో జ్ఞాపకం చేసుకుని వారికి గొప్ప ఆదరణ, నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ దాసునిగా నాకు శక్తినిచ్చి, నాకు నడిపింపునిచ్చి, మీ అభిషేకాన్నిచ్చి ప్రభా ఈ బెతెస్దా సంఘంలో ఉన్నటువంటి ఇక్కడ పరిచర్యను, జగేపేట పరిసర ప్రాంతాల పరిచర్యను కూడా ఆశీర్వాదకరంగా ముందుకు తీసుకుని వెళ్ళగలిగేటటువంటి యోగ్యత మీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. దుష్టుని యొక్క యుక్తిని, అంధకార క్రియను మీ శక్తి కలిగినటువంటి నామం పేరట లాయపరచండి. మీ కృపా సమృద్ధిగా మాకు అనుగ్రహించండి. ఈ దీనమరణ ఆలకించినందుకు మరొకసారి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడేయుడి నడిపించునుగాక, ఆమేన్. దేవుడు మనందరినీ దీవించునుగాక. టేక్ కేర్. మరి మిగతా కార్యక్రమాల్లో అన్నిట్లో కూడా పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందుకునండి. గాడ్ బ్లెస్ యూ. స్టే సేఫ్.